సీతారాముల కళ్యాణం చూడ్డానికి ఎంత వైభవంగా ఉంటుందో వారి వియోగం గురించి విన్నప్పుడు మనసు కదిలిపోతుంది. సీతమ్మ రామయ్య పడిన కష్టాలు, దూరాన్ని ఇప్పటికీ విన్న భక్తుల మనసులు చివుక్కుమంటాయి. దేవతామూర్తులకు కూడా ఎడబాటు తప్పదా అనిపిస్తుంది. అయితే పురాణాలలో సీతారాముల వియోగానికి సంబంధించిన ఒక విషయం చాలామందికి తెలియదు. అదే నారదుని శాపం. గొప్ప విష్ణు భక్తుడు ఎవరు అన్న ప్రసక్తి వస్తే టక్కున గుర్తుకొచ్చేది నారదుడే. నారదుడి భక్తిని, తపశక్తిని దేవతలే మెచ్చుకునేసరికి నారదునిలో అహంకారం మొదలైంది. నారదునిలో వచ్చిన ఈ మార్పును పసిగట్టిన శ్రీ మహావిష్ణువు తనకు ఎలాగైనా బుద్ధి చెప్పి దారిలోకి తీసుకురావాలని నిశ్చయించాడు. ఇందుకోసం లక్ష్మీదేవిని భూలోకంలో అవతరించాలని ఆదేశించాడు. అయోధ్యను పాలిస్తున్న అంబరీషుని కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించింది. ఒకసారి లోక సంచారం చేస్తుండగా అంబరీషుని అంతఃపురంలో సౌందర్యవతిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి నారదుడి మనసు చలించింది. ఎలాగైనా ఆమెను తన భార్యగా పొందాలనే కోరిక మొదలైంది. తన మనసులోని మాటను అంబరీషుని వద్ద ప్రస్తావించాడు. నారద మహర్షి మాటలు విని అంబరీషుడు కంగుతిన్నాడు. స్వామి, నేను స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను. అందులో నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే ఆమెను మీకిచ్చి వివాహం జరిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదని అన్నాడు. రాజు స్వయంవరం ఏర్పాట్లు చేస్తానని చెప్పడం బాగానే ఉంది. కానీ అందులో రాజకుమారి తనని వర్తిస్తుందన్న నమ్మకం ఏంటన్న అనుమానం కలిగింది. దీనికోసం తనకు ఉపాయం సూచించమని సాక్షాత్తు పరమేశ్వరుడి చెంతకు వెళ్ళాడు. నారదుడి అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో, నారాయణుని మించిన అందగాడు ఎవరుంటారు? నువ్వు విష్ణుమూర్తి అంతటి అందంగా కనిపిస్తే రాజకుమారి తప్పకుండా నిన్ను వరించి తీరుతుంది అన్నాడు. శివుడి మాటలు విన్న నారదుడికి అది సబబుగా అనిపించడంతో తిన్నగా వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన నారదుడు జరిగిందంతా చెప్పి, స్వయంవరం రోజు నాకు మీ చిరు మందహాస రూపం ప్రసాదించమని అడిగి వరం తీసుకుని వెళ్ళాడు. అంబరీషుడు స్వయంవరం ఏర్పాటు చేసిన రోజు రానే వచ్చింది. తనకు తగిన వరుణ్ణి ఎంపిక చేసుకోవడానికి పూలదండ చేతపట్టి వచ్చిన రాజకుమారికి నారదుడు కనిపించలేదు. అందరి మధ్య కోతిమొహంతో ఉన్న ఓ సన్యాసి కనిపించాడు. అతన్ని చూడగానే రాజకుమారి భయంతో వణికిపోయింది. ఆ సన్యాసి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతో అప్రయత్నంగా ఆయన మెడలో హారం వేసింది. శ్రీమతి అలా దండ వేయగానే ఇరువురు మాయమయ్యారు. ఇదంతా చూస్తున్న నారదుడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన కళ్ళ ముందే విష్ణుమూర్తి రావడం, రాజకుమారి ఆయన్ను వరించి మాయం కావడం చూసి ఆయనకు మతిపోయింది. ఇంతలో ఎదురుగా ఉన్న కొలంలో తన ప్రతిబింబాన్ని చూసిన నారదుడికి విషయం అర్థమయ్యింది. నారాయణుడే తన రూపాన్ని కోతిమొహంగా మార్చేశాడని, అటుపై రాజకుమారి కూడా ఆయననే వరించిందని అర్థమైంది. పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన నారదుడు తాను ప్రేమించిన యువతిని తన నుంచి దూరం చేశాడు కాబట్టి విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడి చివరికి ఓ కోతి కారణంగానే కలుసుకుంటారని శపించాడు. శ్రీహరి పట్ల నారదునిలో ఆవేశం కలిగిన మాట వాస్తవమే అయినా సమయం గడిచే కొద్దీ ఆ సంఘటన వెనుక ఉన్న తత్వం బోధపడింది. కామానికి సైతం లొంగననుకొని గర్వంతో విర్రవీగిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకం ఆడానని తెలిసి వచ్చింది. త్రేతాయుగంలో సీతారాములుగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అవతరించారు. రాముడి నుంచి సీత దూరం కావడం, వారిని కలిపేందుకు హనుమంతుడు సాయం చేయడం మనందరికీ తెలిసిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.